సినిమా ఇండస్ట్రీ అంటేనే మూవీ పోస్ట్‌పోన్స్ కామన్. రిలీజ్‌కి ఒక నెల ముందో, వారం ముందో, లేకపోతే కొన్ని రోజుల ముందో పోస్ట్‌పోన్ అవ్వడం వెరీ కామన్. కానీ మూవీ టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్ బయట ఫ్యాన్స్ చేస్తున్న గోల చూస్తూ కరెక్ట్‌గా షో స్టార్ట్ అయ్యే టైంకి షో క్యాన్సిల్. సరే నెక్స్ట్ షోకి పోదాంలే అనుకుంటే ఈసారి ఏకంగా మూవీ పోస్ట్‌పోన్ అంటూ నోట్ రిలీజ్ చేస్తారు. ఈ రోజు మన హీరో ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దాం అనుకున్న వాళ్ళకి గుండెల్లో గుదిబండ పడుతుంది. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అలాంటిదే. ఈ వీడియో కొంచెం పెద్దదే, లిస్ట్ లో చాలా మూవీసే ఉన్నాయి కాబట్టి దీన్ని 3 పార్ట్స్ గా రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నా. ఒక్కసారి మన ఛానల్లో కంటెంట్ చెక్అవుట్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ కరూపు. రీసెంట్ గా వచ్చిన మూవీతోనే స్టార్ట్ చేద్దాం. ఇండస్ట్రీలో అట్ ప్రెసెంట్ మోస్ట్ అన్లక్కీ హీరో ఎవరైనా ఉన్నారంటే అది మన సూర్య గారు. కానీ మూవీతో హిట్ కొట్టారనుకోండి, అది వేరే విషయం. ఇంత మంచి యాక్టర్ కి ఒక సాలిడ్ హిట్ పడక ఎన్నో ఇయర్స్ అయింది. లాస్ట్ మంచి ఫిలిమ్స్ ఆకాశంని, హద్రాజ్, జై భీమ్ ఏమో ఓటీటీలో వదిలారు. అండ్ ఈటీ అండ్ కంగువా లాంటి రాడ్ సినిమాలేమో థియేటర్లో వదిలారు. కొన్ని బ్యాడ్ డిసిషన్స్ వల్ల మన ఫేటే మారుతుందంటే నిజమేనేమో. ఇంకా కరూపు విషయానికి వస్తే రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది, ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది, టికెట్స్ కూడా సేల్ అయిపోయాయి. డీసెంట్ టాక్ వస్తే చాలు సూపర్ హిట్ అనుకున్నారు అంతా. కానీ రిలీజ్ కి కొన్ని గంటల ముందు షోస్ క్యాన్సిల్ అవ్వడం స్టార్ట్ అయినాయి. రీజన్ ఏంటంటే ప్రొడ్యూసర్ కి ఫినాన్షియల్ ఇష్యూస్. ముందు మార్నింగ్ షో పోయింది, మ్యాట్నీకి సినిమా ఉంటది అన్నారు. తర్వాత మ్యాట్నీ కూడా కాదు, ఈవినింగ్ కి ఫిక్స్ అయిపోండిగా అన్నారు. తేరా చూస్తే మూవీ పోస్ట్పోన్ అని పోస్ట్ చేశారు. మొత్తానికి సినిమా 1 డే డిలేతో నెక్స్ట్ డే రిలీజ్ అయ్యి సూర్య గారికి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. అండ్ నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ జననాయగన్. దీని స్టోరీ వింటే చాలా కామెడీగా ఉంటుంది అండ్ కొంచెం పాపం కూడా అనిపిస్తుంది. విజయ్ గారి లాస్ట్ సినిమా. పాలిటిక్స్ లో ఎంట్రీ తర్వాత ఇదే లాస్ట్ సినిమా అని చెప్పి స్టేట్మెంట్. ఫ్యాన్స్ కి ఇది సినిమా కాదు, ఒక పండగలా సెలబ్రేట్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు అంతా. తీరా చూస్తే డమాల్ అని ఒక బాంబ్ పేలింది. రిలీజ్ డేట్ కి ఒక్క రోజు ముందు కూడా సెన్సార్ ఇంకా కంప్లీట్ కాలేదు అని. సినిమా ప్రొడ్యూసర్స్ అయితే హైకోర్టుని కూడా ఆశ్రయించారు, కానీ నో యూస్. అలా ఫస్ట్ రిలీజ్ డేట్ పోయింది. నెక్స్ట్ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఇదిగో రిలీజు అదిగో రిలీజ్ అని క్యాలెండర్స్ తిరిగేస్తూ కూర్చున్నారు. ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ విజయ్ గారు పొలిటికల్ ఎంట్రీ అయిపోయింది, సీఎం కూడా అయిపోయారు. కానీ సినిమా మాత్రం ఇంకా రాలా. లేదా విజయ్ గారే లీక్ అయిన కాపీ చూసుకొని ఈ కంటెంట్ తో పోతే కొడతారేమో అని చెప్పి డిలే చేస్తున్నారో కూడా తెలియదు. యాజ్ ఇట్ ఈస్ మన కేసరినే అటు తిప్పి ఇటు తిప్పి మధ్యలో పొలిటికల్ రిఫరెన్సెస్ ఇరికిచ్చి చేసిన సినిమా ఇది. సరే, దీని గురించి రిలీజ్ అయినాక మాట్లాడుకుందాంలేండి. అండ్ నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ అరుంధతి. యూజువల్గా సంక్రాంతి రిలీజెస్ అంటే January 14th లేకపోతే 15th వస్తాయి మ్యాక్స్. అరుంధతిని కూడా ముందు January 14th రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. కొన్ని థియేటర్స్ లో బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. పోస్టర్స్ అన్ని రిలీజ్ డేట్ తో రెడీగా ఉన్నాయి. కానీ లాస్ట్ మినిట్ లో గ్రాఫిక్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని మూవీని పోస్ట్పోన్ చేశారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి గురించి తెలిసిందే కదా, క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ఇంకా అంజీ మూవీ తర్వాత నుంచి అవుట్పుట్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు. సో January 14th రిలీజ్ కాలేదు, తర్వాత January 15th రిలీజ్ అవుతుంది అన్నారు. కానీ ఈసారి టెక్నికల్ ఇష్యూస్ వచ్చి మళ్ళీ మూవీ పోస్ట్పోన్ అయింది. ఇంకా సినిమా చూద్దామని వచ్చిన వాళ్ళకి అరే ఏంట్రా ఇది అనే రేంజ్ లో ఇరిటేషన్ తెప్పించారు. అండ్ ఫైనల్ గా పండగ అయిపోయిన తర్వాత January 16th రిలీజ్ అయ్యి బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది. అండ్ నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ అఖండ 2. ఇది కూడా మన కరూప మూవీ లాగే రిలీజ్ కి దాదాపు 10 గంటల ముందు ప్రీమియర్స్ ఆగిపోయాయి. ఈ మూవీ ప్రొడ్యూసర్స్ 14 రీల్స్ వాళ్ళకి ప్రీవియస్ గా ఎరూస్ ఎంటర్టైన్మెంట్స్ తో కొన్ని ఫినాన్షియల్ డీలింగ్స్ చేశారు. లైక్ 1 ఒక్కనే ఆగడు లాంటి సినిమాలకి. ఆల్రెడీ మహేష్ బాబు గారు శ్రీమంతుడి టైంలో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అయితే వీళ్ళకి ఇప్పించి కొంతవరకు రికవర్ చేయించారు. కానీ ఇంకా 52 కోట్ల కన్నా ఎక్కువ పెండింగ్ అమౌంట్ ఉండడంతో 14 రీల్స్ వాళ్ళు చాలా సినిమాలు ఆపేయడానికి ప్రయత్నించారు. ఫైనల్ గా అఖండ మూవీతో వాళ్ళకి వర్కౌట్ అయింది. తర్వాత ప్రొడ్యూసర్స్ అయితే అక్కడ ఇక్కడ అప్పు చేసి దాదాపు 26 కోట్లు సెటిల్ చేశారు. అండ్ ఫైనల్ గా సినిమా రిలీజ్ అయింది. కానీ సినిమాలో ఉన్న కంటెంట్ కి ఆడియన్స్ వాకౌటే చేశారు. ఈ సినిమాతో ప్రాఫిట్స్ లోకి వస్తాం అనుకున్న 14 రీల్స్ వాళ్ళు మళ్ళీ లాసెస్ లోకే వెళ్ళిపోయారు. అండ్ నెంబర్ 5 ఇన్ ద లిస్ట్ నరసింహుడు. ఇది ఎంత పెద్ద రాడ్ సినిమా అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా దీన్ని మర్చిపోయి ఉండరు. నైట్ లో లేపు అడిగినా సరే అమ్మో దానికో దండంరా దూత అని చెప్తారు. అండ్ రిలీజ్ టైంలో ఈ సినిమా కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసింది. సింహాద్రి ఇట్టు తర్వాత ఎన్టీఆర్ గారికి వాళ్ళ తాతగారు రేంజ్ లో క్రేజ్ వచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళ తర్వాత అంత హైప్ లో రిలీజ్ అయిన సినిమా ఇది.
ఫ్యాన్స్ అంతా టికెట్స్ పట్టుకొని వెయిట్ చేస్తున్నారు. మార్నింగ్ షో ఇంకా పడలేదు. ఏమైంది అని అడిగితే ప్రిన్స్ ఇంకా రాలేదని చెప్పారు. దాంతో ఫుల్ ఫైర్ అయిన ఫ్యాన్స్ కొన్ని చోట్ల థియేటర్స్ పగలగొట్టడం, బస్సులు విరక్కొట్టడం లాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. ఇది కూడా ఫినాన్షియల్ ఇష్యూస్ వల్లే ఆగిపోయిన సినిమా. అప్పట్లో దాదాపు 6 కోట్లు పైన పెండింగ్ అమౌంట్ ఉండడంతో దీన్ని ఆపేశారు. అండ్ ఇష్యూ సాల్వ్ అయ్యాక 1 డే డిలేతో రిలీజ్ అయిన సినిమా ఇది. నెక్స్ట్ డే సినిమా చూసిన ఫ్యాన్స్ అయితే ఇది చూడకుండా ఉంటేనే బాగుండేది అనుకునే రేంజ్ లో ఉండే కంటెంట్ మరి. నెంబర్ 6 ఇన్ ద లిస్ట్ ధృవ నక్షత్రం. ద లెజెండ్ ఆఫ్ ఆల్ డిలేస్ అనే ట్యాగ్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఫస్ట్ అయితే ఈ మూవీ సూర్య గారు చేయాల్సింది. కొన్ని రీజన్స్ వల్ల ఆయన అయితే రిజెక్ట్ చేశారు. తర్వాత చాలా మంది యాక్టర్స్ రిజెక్ట్ చేశాక ఫైనల్ గా విక్రమ్ గారు ఓకే చెప్పి షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. కానీ ప్రొడక్షన్ హౌస్ కి చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ మధ్యలో జరగడంతో షూటింగ్ మధ్యలో ఆగిపోతూ ఉండేది. తర్వాత మన డైరెక్టర్ గౌతమ్ మేనన్ గారే రంగంలోకి దిగి సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ గా మారారు. కొన్ని రోజుల తర్వాత ఆయనకు కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడంతో మళ్ళీ ఆగిపోయింది. ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ రావడంతో షూటింగ్ జరగడం జరిగేది. ఫైనల్ గా సినిమా అయితే 2017 కల్లా మొత్తం ఫినిష్ అయిపోయింది. 2018 సమ్మర్ కి రిలీజ్ చేద్దామని రెడీగా ఉన్నారు. కానీ ప్రొడ్యూసర్స్ కున్న అప్పుల వల్ల సినిమా రిలీజ్ ఏమో ఆగిపోయింది. మళ్ళీ 2019 లో ట్రై చేశారు, వర్కౌట్ కాలేదు. తర్వాత మళ్ళీ 2023లో రిలీజ్ చేద్దామని గట్టిగానే ప్లాన్ చేశారు. ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. కానీ జస్ట్ రిలీజ్ కి కొన్ని రోజుల ముందు కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఫినాన్షియర్స్ కి 8 crores పే చేయాలి, లేకపోతే సినిమా ఆగిపోతుంది అని. సో అప్పుడు మళ్ళీ పోస్ట్పోన్ అయిన సినిమా ఇప్పటిదాకా రిలీజ్ అవ్వలేదు. రీసెంట్ గా వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే ఫినాన్షియల్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయి మాక్సిమం ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ లోపల రిలీజ్ అయిపోతుంది అంటున్నారు. కానీ మాకైతే నమ్మకం లేదు దొరా. నెంబర్ 7 క్రాక్. లాక్డౌన్ తర్వాత తెలుగులో పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. అది కూడా 50% ఆక్యుపెన్సీతో. చాలా మంది మళ్ళీ థియేటర్కి వచ్చి సినిమా చూడడానికి రెడీగా ఉన్నారు. అండ్ రిలీజ్ డే రానే వచ్చింది. కానీ రిలీజ్ డే మార్నింగ్ షోకి అన్ని షోస్ క్యాన్సిల్ అవ్వడం మొదలైంది. ఇది కూడా సేమ్ స్టోరీ. ప్రొడ్యూసర్ కి ఫినాన్షియల్ ఇష్యూస్, ఫినాన్షియర్స్ ఏమో కోర్టులో కేసేశారు. డబ్బులు పే చేస్తే గానీ రిలీజ్ అవ్వని పరిస్థితి. కానీ వీళ్ళు మాత్రం ఎలాగోలా ఆఫ్టర్నూన్ కల్లా ఇష్యూ సాల్వ్ చేసేసుకొని ఈవినింగ్ షోస్ నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేశారు. కట్ చేస్తే లాక్డౌన్ తర్వాత తెలుగులో వచ్చిన ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఈ సినిమా చూసాక మిగతా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ధైర్యంగా వాళ్ళ సినిమాలు రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. ఎంతైనా లాక్డౌన్ రోజులు వేర్లే. అండ్ నెంబర్ 8 ఇన్ ద లిస్ట్ అత్తారింటికి దారేది. ఈ సినిమా ముందు పోస్ట్ పోన్ అయింది, తర్వాత ప్రీపోన్ అయింది. మ్యాటర్ ఏంటంటే అప్పట్లో సినిమా రిలీజ్ కి ముందే దాదాపు 90 minutes మూవీ కాపీని మూవీలో పనిచేస్తున్న వన్ ఆఫ్ ది ఎడిటర్ లీక్ చేశాడు. అప్పట్లో ఇది ఒక పెద్ద సెన్సేషన్. సిడీ షాప్స్ లో ఓపెన్ గానే పైరసీ సీడీలు అమ్మడం మొదలు పెట్టారు. ఇండస్ట్రీ మొత్తం షాక్ లోకి వెళ్ళిపోయింది. సినిమా మొత్తం లీక్ అయ్యాక ఇంకా థియేటర్కి ఎవడొస్తాడు, సినిమాకి పెద్ద బొక్కే అని అనుకున్నారు అంతా. కానీ మేకర్స్ ఆ తప్పు చేయలేదు. అక్టోబర్ వరకు వెయిట్ చేస్తే సినిమా మొత్తానికే డ్యామేజ్ అవుతుందని అర్థం చేసి లీక్ అయిన 2-3 డేస్లోనే అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసుకొని September 27 కల్లా సినిమా రిలీజ్ చేశారు. ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇలా రిలీజ్ డేట్ ఒకటి ఫిక్స్ చేసుకొని తర్వాత పోస్ట్ పోన్ అయిన మూవీస్ చాలానే ఉన్నాయి. ఇది పార్ట్ 1 మాత్రమే. త్వరలోనే పార్ట్ 2, పార్ట్ 3 కూడా వస్తున్నాయి. పార్ట్ 2లో ఇంకా షాకింగ్ పోస్ట్పోన్స్ చాలానే ఉన్నాయి. కొన్ని సినిమాలు అయితే రిలీజ్ డేట్ వచ్చాక కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో అది మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి మావా. థ్యాంక్ యూ.